సో ఇప్పుడు కొత్త ఇన్నింగ్ స్టార్ట్ చేశారు. బుల్లెట్ సునీల్గా మన ముందుకు వస్తున్నారు బైకర్ మూవీతో. మరి ఎవరనే కదా, ఎవర్ గ్రీన్ యాంగ్రీ యంగ్ మ్యాన్ మన రాజశేఖర్ గారు మనతో ఉన్నారు. మరి మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. సౌండ్ ఏదో డిస్టర్బ్ అయ్యా అంటే మీరు మాట్లాడేటప్పుడు పేలాలి కదా సార్, అది స్పెషల్ ఎఫెక్ట్ అనుకుంటా. గ్లిమ్స్ చూసిన తర్వాత సార్ అసలు ఒక కొత్తగా కనిపించారు. యాక్చువల్గా ఇప్పటివరకు ఉన్న మూవీస్లో సార్ ఒక లీడ్ ఉన్న మూవీలో మీరు అంటే మెయిన్ రోల్ చేసింది లేదు. అంటే ఏం చెప్పి ఒప్పించారు డైరెక్టర్ మిమ్మల్ని? మంచి క్యారెక్టర్, మంచి ఒక క్యారెక్టర్ని చూపించి ఇది మీరు చేస్తే బాగుంటుంది అని చెప్పారు. నాకు నచ్చింది. సరే, నా క్యారెక్టర్ బాగుంది. సర్వానంద్ గారి క్యారెక్టర్ సూపర్ ఉంది. ఆల్టుగెదర్ సబ్జెక్ట్ బాగుంది. రేపు డెఫినెట్గా సక్సెస్ అవుతాము. సో ఇది చేస్తే బాగుంటుంది. మంచి బ్యానరు, ఇన్ని ప్లస్ ఉన్నప్పుడు నాకు చేయాలనిపించింది. చేశాను. చేసిన తర్వాత అందరూ మాట, మా యూనిట్ మెంబర్స్, నేను ఇంకా సినిమా చూడలే, వాళ్ళందరూ నన్ను మెచ్చుకున్నారు. బాగా చేశానని అందరూ మెచ్చుకున్నారు. ఏంటి సార్ అప్పుడే? లేదు, ఇది ఈ క్యారెక్టర్ మెచ్చుకోవడం అనేది నేను చాలా ఇష్టపడ్డాను. ఎందుకంటే ఇది చేయడమే బాగా చేపించారు. కళ్ళతోనే చాలా విషయాలు మనం చేశాను ఈ సినిమాలో, చేపించారు. సో ఇదంతా నేనే వెయిటింగ్, ఎప్పుడు ఈ సినిమా చూస్తామని. ఐ వాంట్ సీ ఇట్ ఫుల్లీ. అన్నీ ఇంకా ఒక సినిమా వర్క్ జరుగుతుంది. సో పక్కా రికార్డింగ్తో ఫైనల్ మిక్సింగ్ అయిన తర్వాత నేను సినిమా చూడాలి అని అనుకుంటున్నా. అండ్ April 3 కోసం వెయిట్ చేస్తున్నా. మేము కూడా వెయిట్ చేస్తున్నాం సార్. యాక్చువల్గా నేను వెయిట్ చేసేది, అయ్యో ఆఫ్టర్ లాంగ్ టైం రాజశేఖర్ మంచి సినిమా చేశాడు అని అందరూ మాట్లాడుకునేలా ఉంటుంది, అది చూడాలి అని నా ఆశ.